అలహాబాద్ హైకోర్టు ఇచ్చిందండి. ఇచ్చిన తర్వాత జనరల్గా మీకు ఏంటంటే ఏ పార్టీ అయినా ఎక్కడైనా గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తారు. సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో కూడా చాలా త్వరితగతిన 20 రోజుల వ్యవధిలోనే హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ హైకోర్టు తీర్పుని సమర్థించింది సుప్రీంకోర్టు. అయితే అక్కడ కాదు ప్రాబ్లం. అసలు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి హైకోర్టు తీర్పులో ఈవిడ తప్పు చేసింది కాబట్టి 6 సంవత్సరాల పాటు ఈవిడ ఎలక్షన్స్లో పార్టిసిపేషన్ చేయకూడదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. డిస్క్వాలిఫై చేసింది. 6 సంవత్సరాల పాటు పోటీ చేయకూడదని చెప్పింది. కానీ ఒక ఎగ్జంప్షన్ మాత్రం ఇచ్చింది. ఒక 6 నెలల పాటు మాత్రం ప్రధానమంత్రిగా కంటిన్యూ అవ్వచ్చని మాత్రం చెప్పింది. కానీ ఇందిరాగాంధీకి ఆ తీర్పు నచ్చలా. ఎందుకంటే 6 సంవత్సరాల పాటు మీరు ఎలక్షన్స్లో కనుక కంటెస్ట్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరి తనే ప్రైమ్ మినిస్టర్గా ఉండాలి కదా. ఎవరున్నారు ఆల్టర్నేటివ్? అప్పుడు ఒకవేళ ఆల్టర్నేటివ్గా ఎదగనివారు